దైవమర్మములు నవంబర్ 22. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. కీర్తనలు 36:8-9. దేవుడు నాకొక వరమిచ్చిన ఎడల ఎంత బాగుండునని కోరుచుంటిని. నేను పాటలు పాడలేనందున పాటలు పాడగలుగుటకు లేక వాయించుటకు శక్తినిమ్మని 9 సంవత్సరములు ప్రార్థన చేసి తిని. వీణ వాయించగలిగిన దేవుని కొరకు గొప్ప పని చేయగలనని నా ఊహ. దేవుడైతే నాకేమీయూ నివ్వలేదు. వరముల విషయము నన్ను వట్టి శూన్యునిగా విడిచెను. నాదంతయు వెర్రితనమే. ఒక కొత్త కోరిక నాలో పుట్టగా, ప్రభువా, నాకు నీవే కావలెను, నాకు ఏ వరములు వద్దు. అంతకంతకు నీవు నాకు ప్రశస్తమైన వాడవుగాను వాస్తవమైన వాడవుగాను కావాలని మాత్రమే ఎక్కువగా కోరుచున్నాను. ఆనాటి నుండి నా జీవితమందు అంతయు మారిపోయాను. అత్యంత సంతృప్తి నాకు దొరికాను. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని లేఖనము చెప్పుచున్నది. తృప్తి నొందువారు ఇట్టివారే. అప్పుడు మన ప్రార్థన ఈ విధముగా నుండును: ప్రభువా, నాకు వేరే కోరిక లేదు, ఇది అది నా కొసగుము అని అడుగుటకు నేను వచ్చి ఉండలేదు. నిత్యత్వమునకు నీతో నుండనిమ్మని అడుగుచున్నాను, కానీ ఏమీ అడుగుటలేదు. నీ సాన్నిధ్యం యొక్క రుచి నన్ను ఆవరించి ఉన్న నీ హస్తముల స్పర్శ అనుభవించనిమ్ము.